Welcome back to Six of Wands. సో మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ అండ్ దేర్ నెక్స్ట్ మూవ్ ఏంటి అంటే, ఇక్కడ ఈ పర్సన్ మీతో కనెక్షన్లో అసలు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారంటే అది మీరు ఇమాజిన్ చేసుకోలేరు. మీకు జస్ట్ సెపరేషన్, బ్లాకింగ్, అన్బ్లాకింగ్, సైలెన్స్ ఇదే కనిపిస్తుంది. కానీ ఇక్కడ ఈ పర్సన్ మీకోసం ఎలా అనుకుంటున్నారు, అసలు దేర్ ఫీలింగ్స్ టువర్డ్స్ యూ ఏంటి అంటే, ఏదో మనం ఫెయిరీ టేల్స్ చదువుతూ ఉంటాం. ఆ ఫెయిరీ టేల్స్లో మనం నమ్మలేనివి కొన్ని ఇన్సిడెంట్స్ అందులో రాస్తారు. అది చదివిన తర్వాత మనకు అనిపిస్తుంది నిజంగా అది జరుగుతుందా, ఇవి జస్ట్ స్టోరీస్ మాత్రమే అని అనిపిస్తుంది మీకు. కానీ ఇక్కడ ఈ పర్సన్కి మీ కనెక్షన్ కూడా ఒక ఫెయిరీ టేల్ లాగే అనిపించింది. ఇప్పుడు కూడా ఇంకా అదే ట్రామాలో, అదే ఏమంటారు దాన్ని, కన్ఫ్యూజన్, ఆ కన్ఫ్యూజన్లోనే ఉన్నారు. ఇది నిజంగా మీ ఇద్దరి మధ్య ఉన్న కనెక్షన్ నిజమా అబద్ధమా, ఇంకా అది కళ నిజమా అని అనుకుంటున్నారు. ఎందుకంటే ఈ పర్సన్ మిమ్మల్ని ఒక ఎంపరర్ ఆర్ ఎంప్రెస్ రేంజ్లో చూస్తున్నారు. ఓకే, అండ్ ఈ పర్సన్ మీకంటే కొంచెం లో వైబ్రేషన్ అన్నట్టు చాలా ఇన్ఫీరియర్గా ఫీల్ అవుతున్నారు. దట్ ఇన్ఫీరియారిటీ ఈ పర్సన్ని మీ వైపు రావడానికి అడ్డుపడుతుందన్నమాట. ఆ ఇన్ఫీరియారిటీ ఇక్కడ ఈ పర్సన్కి ఒక్కొక్కసారి ఈగో అండ్ ప్రైడ్ లాగా కూడా బ్లాకేజ్లా ఫామ్ అయిపోతుంది. బట్ ఇక్కడ ఇన్ ద నియర్ ఫ్యూచర్ అసలు ఏం జరగబోతుందంటే, మీరు ఏదో విషయంలో సక్సెస్ అవుతారు. ఆ సక్సెస్ ఇక్కడ మీ ద్వారా ఈ పర్సన్ తెలుసుకుంటారు. ఓకే, అది లేట్గా తెలుసుకుంటారు, కానీ మీకంటే ముందు మీకోసం ఎవరో ఈ పర్సన్కి మీ సక్సెస్ కోసం చెప్తారు. అండ్ ఆ గుడ్ న్యూస్ ఈ పర్సన్ని మీ వైపు అట్రాక్ట్ చేస్తుంది, కానీ సేమ్ వే ఈ పర్సన్ని కొంచెం డిస్టెన్స్ కూడా చేస్తుంది మీకు. ఎందుకంటే మీరు ఏదో ఒక రోజు ఈ పర్సన్ మీకు కరెక్ట్ కాదని మీరు మళ్ళీ ఈ రిలేషన్ కట్ చేసుకుని వెళ్ళిపోతారేమో అనే ఫియర్ అనేది ఉంది. కానీ ఇక్కడ ఈ పర్సన్ ఎవరితో అయితే ఉన్నారో ప్రజెంట్, ఈ పర్సన్ లైఫ్లో కొంతమంది ఉన్నారు. వాళ్ళని ఈ పర్సన్ చాలా బ్లైండ్గా నమ్మారు పాస్ట్లో. కానీ వాళ్ళతో ఎంత ఉన్నా, ఎన్ని ఇయర్స్ గడిచినా అక్కడ హ్యాపీనెస్ అనేది లేదు. బట్ మీతో జస్ట్ ఒక వీక్లీ వన్స్ డైరెక్ట్గా మీతో మాట్లాడినా కూడా, ఆర్ ఫోన్ కాల్ మాట్లాడినా కూడా, ఈ పర్సన్ ఇప్పుడు ఈ ఒక 1 ఇయర్లో ఏదైతే హ్యాపీనెస్ అనేది ఫీల్ అయ్యారో విత్ దేర్ పాస్ట్ పీపుల్, ఆ హ్యాపీనెస్ 10 times 100 times మోర్ విదిన్ 5 to 10 minutes మీతో ఫీల్ అవుతారు. ఓకే, సో అంత పాజిటివ్ ఎనర్జీ అనేది ఈ పర్సన్కి మీరు ఇస్తున్నారు. అంటే అంత పాజిటివ్నెస్ చూస్తున్నారు మీలో, అదొక డివైన్ ఎనర్జీ లాగా ఫీల్ అవుతున్నారు. బట్ ఇదంతా కూడా ఓకే, కానీ ఇక్కడ హై వైబ్రేషన్, లో వైబ్రేషన్ ఎనర్జీస్ కూడా ఫీల్ అవుతున్నారు ఈ పర్సన్. దానివల్ల ఈ పర్సన్ స్టక్ అయిపోయి ఉన్నారు. ఓకే, సో ఈ పర్సన్ ఏంటంటే తను తీసుకోబోయే నెక్స్ట్ యాక్షన్ ఏంటి అని అంటే, ఇప్పటి వరకు ఈ పర్సన్ తన ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ హైడ్ చేస్తూ వచ్చారు. ఎందుకు హైడ్ చేస్తూ వచ్చారు అంటే, ఒక్కసారి మీతో కమిట్ అయినప్పుడు ఇంకా మీకు చెప్పడానికి ఏమీ ఉండవు, మళ్ళీ అవే ఫీలింగ్స్, అవే ఎమోషన్స్ చెప్తున్నారు అని మీరు అనుకుంటారు. కాబట్టి ఈ పర్సన్ ఆ ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ని హైడ్ చేస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే, ఇంకా ఇదే ఎనర్జీలో ఈ రిలేషన్ అలా కంటిన్యూ అవుతూ ఉంటే అది ఇట్ విల్ బి డేంజరస్. అంటే ఇంకా మీరేమనుకుంటారంటే, ఈ పర్సన్కి మీరంటే ఇంట్రెస్ట్ లేదు, ఈ రిలేషన్ ఇంకా వదిలేద్దాం, ఓకే, ఈ పర్సన్ కోసం ఆలోచించొద్దు, అలా కూడా మీరు ఫీల్ అవ్వచ్చు. సో అదొక ఫియర్ అనేది ఉంది. సో వాట్ ఎవర్ మే బీ ద రీజన్స్, ఈ పర్సన్ మీ వైపు వస్తారు, మీతో త్వరలోనే కాంటాక్ట్ చేస్తారు. దిస్ ఈజ్ ఫర్ నో కాంటాక్ట్ పీపుల్, ఆర్ ఆల్రెడీ కాంటాక్ట్లో ఉన్నారు బట్ డైలీ మాట్లాడుకోవడం లేదు, అండ్ అన్బ్లాక్ చేశారు బట్ నో మెసేజెస్ అనే వాళ్ళకి రీడింగ్ ఎక్కువ రెజొనేట్ అవుతుంది. బట్ కమ్యూనికేషన్లో ఉన్న వాళ్ళకి కూడా రెజొనేట్ అవుతుంది.
సో ఇక్కడ ఏంటంటే ఈ పర్సన్ తీసుకోబోయే నెక్స్ట్ యాక్షన్ ఏంటంటే దే విల్ సెండ్ యూ ఎ మెసేజ్. ఆ మెసేజ్లో మీకు రొమాంటిక్ ఫీలింగ్ అనేది ఉంటుంది. ఓకే, మేబీ మీరు ఈ పర్సన్కి ఏదైనా మెసేజ్ చేస్తే ఆ మెసేజ్కి రిప్లై అలా రొమాంటిక్గా ఇవ్వచ్చు, లేదా తన ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ని ఎక్స్ప్రెస్ చేస్తూ ఒక లెంగ్దీ మెసేజ్ టైప్ చేసి పంపొచ్చు మీకు. సో అలాంటిది ఏదో జరగబోతుంది విదిన్ నెక్స్ట్ వీక్. ఓకే, సో ఇక్కడ ఈ పర్సన్కి కొన్ని రిక్వైర్మెంట్స్ అయితే ఉన్నాయి. అవేంటి, ఈ పర్సన్కి మీకు కమిట్ అవ్వాలి అని అంటే కొన్ని రిక్వైర్మెంట్స్ అయితే ఉన్నాయి. అవేంటి అని అంటే అవి మీ వైపు నుంచి కాదు, ఈ పర్సన్కే. అంటే అవి కొన్ని చేంజెస్ అనుకోండి. ఆ చేంజెస్ చేసుకోవాలి ఈ పర్సన్ లైఫ్లో. అప్పుడే మీ లైఫ్లో మీ ఇద్దరు రిలేషన్లో హ్యాపీగా ఉండగలరు అనేది ఈ పర్సన్ ఒపీనియన్. అవేంటి ఆ చేంజెస్ అంటే, లైక్ స్నేక్ ఓల్డ్ స్కిన్ షెడ్ చేసేసి న్యూ స్కిన్ అనేది వస్తుంది చూడండి. స్నేక్ చర్మం వదిలేస్తూ ఉంటుంది. ఓకే, పాత చర్మం. ఓకే, అలాంటిది దట్ టైప్ ఆఫ్ చేంజ్ ఈ పర్సన్ లైఫ్లో రాబోతుంది. అంటే ఈ పర్సన్ ఇప్పటి వరకు ఉన్న ఆ సిచ్యువేషన్ ఏదైతే ఉందో ఆ సిచ్యువేషన్ని కంప్లీట్గా వదిలేస్తున్నారు. ఫర్ సమ్ ఆఫ్ యూ ఇట్ విల్ బీ థర్డ్ పార్టీ సిచ్యువేషన్. థర్డ్ పార్టీ అంటే ఒక పర్సనే కాదు, అదే సిచ్యువేషన్ అయినా అయి ఉండొచ్చు. బట్ ఇక్కడ థర్డ్ పార్టీ కార్డ్స్ 3 కార్డ్స్ వచ్చాయి కాబట్టి ఫర్ మోస్ట్ ఆఫ్ యూ ఇట్స్ ఎ థర్డ్ పార్టీ, ఇట్స్ ఎ రొమాంటిక్ థర్డ్ పార్టీ ఫ్రమ్ ద పాస్ట్. సో ఆ సిచ్యువేషన్లో ఈ పర్సన్కి కొంచెం కూడా 1% కూడా హ్యాపీనెస్ అనేది లేదు. హ్యాపీనెస్ని వెతుక్కుంటూ ఇప్పటి వరకు టైం పాస్ చేస్తూ వచ్చారు. బట్ ఆర్ దే టుగెదర్ అంటే నో, ఆల్రెడీ దే హ్యావ్ సెపరేటెడ్. ఓకే, సో ఇక్కడ ఏంటి ప్రజెంట్ ఎనర్జీస్ ప్రకారం ఈ పర్సన్ వీలైనంత త్వరలో మీకు కమిట్ అవ్వడానికి ట్రై చేస్తారు. అంటే ట్రై అని ఎందుకు అన్నానంటే కొన్ని ప్రాబ్లమ్స్ ఇంకా ఉన్నాయి ఈ పర్సన్కి, అవి సాల్వ్ చేసుకోవాలి. అండ్ దే వాంట్ టు గిఫ్ట్ యూ సంథింగ్, దే వాంట్ టు మేక్ ఎన్ ఆఫర్. అంటే ఎప్పుడు మీ దగ్గరికి వచ్చినప్పుడు ఈ పర్సన్ ఖాళీ చేతులతో రావడం ఇష్టం లేదు. ఎప్పుడు ఈ పర్సన్ మీకు ఏమీ ఆఫర్ చేయలేదు పాస్ట్లో. సో ఇప్పుడు మీకు ఏదో ఒకటి ఆఫర్ చెయ్యాలి. సో అది కావాలి ఈ పర్సన్కి. సో ఇప్పుడు ఏంటి అని అంటే ఈ ఆఫర్ కుడ్ బి కమిట్మెంట్ ఆర్ లవ్ ఆఫర్, అలాంటిది ఏదో ఆఫర్ ఇస్తారు. అండ్ మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నది ఏంటి ఈ పర్సన్ దగ్గర నుండి అని అంటే అట్లీస్ట్ కమ్యూనికేషన్ అయినా స్టార్ట్ అయితే బాగుండేది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అది జరుగుతుంది. బట్ దాంతోపాటే మీకు ఆఫర్లు కూడా వస్తాయి ఈ పర్సన్ దగ్గర నుండి. అండ్ ఎ రొమాంటిక్ జెస్చర్, కన్ఫెషన్, అలాంటివన్నీ వస్తాయి ఈ పర్సన్ దగ్గర నుండి. ఓకే, సో ఎ స్మాల్ గిఫ్ట్ అది కూడా వస్తుంది. అండ్ ఈ పర్సన్ కొంచెం గిల్టీ ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే మీరు ఈ పర్సన్కి చాలా చేశారు, కానీ ఇక్కడ ఏంటి అని అంటే కొంచెం కూడా మీకు ఈ పర్సన్ గ్రాటిట్యూడ్ అనేది చూపించుకోలేదు పాస్ట్లో. ఓకే, చాలా హెల్ప్ చేశారు ఈ పర్సన్కి, అన్కండిషనల్ హెల్ప్, అది అన్కండిషనల్ లవ్ కూడా ఇచ్చారు ఈ పర్సన్కి. దట్ అన్కండిషనల్ లవ్ని ఈ పర్సన్ ఒక ఫాదర్లీ కైండ్ ఆఫ్ లవ్ ఆర్ మదర్లీ కైండ్ ఆఫ్ లవ్ లాగా ట్రీట్ చేశారు. దట్ ఈజ్ ఓకే. బట్ ఈ పర్సన్కి మీరు కొంతమంది సీరియస్ లవ్ ఆఫర్ కూడా ఇచ్చారు, కానీ అది కూడా ఈ పర్సన్ యాక్సెప్ట్ చేయలేదు. బట్ నౌ దే ఆర్ రెడీ టు యాక్సెప్ట్ దట్ ప్రపోజల్. ఒకవేళ మీరు ఇస్తే ఓకే, మీరివ్వరు ఇప్పుడు, ఇంకా ప్రపోజల్ మీరు ఇవ్వరు, ఈ పర్సన్ ఇస్తారని మీరు వెయిట్ చేస్తున్నట్టయితే ఈ పర్సనే ఇస్తారు మీకు. దట్ మ్యారేజ్ కమిట్మెంట్ ఆర్ ప్రపోజల్ ఇవన్నీ కూడా ఈ పర్సనే యాక్షన్ తీసుకుంటారు. ఎందుకంటే ఈ పర్సన్కి ఆల్రెడీ అర్థమైంది ఏంటి అని అంటే ఈ పర్సన్ యాక్షన్ తీసుకోవాలి. ఇప్పుడు మీరు చేయాల్సిందంతా చేశారు, ఇంకా మీరేం చేయలేరు. ఓకే, ఇంకా మీరేం చేయదలుచుకోలేదు కూడా, ఎందుకంటే మీరు చేయాల్సిందంతా చేశారు. అండ్ ఆ రిజల్ట్ ఎలా వస్తుంది అని ఇప్పుడు వెయిట్ చేస్తున్నారు. అండ్ మీ పర్సన్ అసలు ఏమీ చేయలేదు, అంటే మీ రిలేషన్షిప్ మీద ఏమీ యాక్షన్ తీసుకోలేదు, ఇప్పటికొచ్చి నెక్స్ట్ స్టెప్ తీసుకోలేదు. సో యాక్షన్ తీసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ ఇప్పుడు మీ పర్సన్ది.
కాబట్టి యు ఆర్ వెయిటింగ్ ఫర్ దెమ్ టు టేక్ యాక్షన్. ఓకే, సో అది జరగబోతుంది. సో నో నీడ్ టు వరీ. ఈ పర్సన్ డెఫినెట్లీ దే విల్ మూవ్ టువర్డ్స్ యూ అండ్ దే ఆర్ లివింగ్ దేర్ పాస్ట్ బిహైండ్ అండ్ దే ఆర్ కమింగ్ టువర్డ్స్ యూ. ఒక మ్యారీడ్ లైఫ్ విజువలైజ్ చేసుకుంటున్నారు మీతో. విజువలైజ్ చేసుకుని ఇది నేను విజువలైజ్ చేసుకున్నదంతా నిజంగా వర్కౌట్ అవుతుందా, అవ్వదా అవుతుందా ఆలోచిస్తూనే ఉంటారు. ఫైనలీ దే విల్ డిసైడ్ అవుతుంది, ఎస్ వర్కౌట్ అవుతుంది అని అనుకుంటారు. మళ్ళీ ఆ రోజంతా మీతో మాట్లాడతారు. మళ్ళీ నెక్స్ట్ డేకి ఏమనిపిస్తుందంటే ఓకే నిన్నంతా మాట్లాడారు అనుకుందాం, ఈరోజు ఈ పర్సన్కి ఏమనిపిస్తుందంటే ఈరోజు ఇంకేం మాట్లాడొద్దు, గ్యాప్ ఇద్దాం, ఓకే తర్వాత యాక్షన్ తీసుకుందాం అని అనిపిస్తుంది. అలాంటి నేచర్ ఈ పర్సన్ది. బట్ అది నెగిటివ్ బిహేవియర్ అని అంటే కాదు, నెగిటివిటీ అనేది లేదు ఇక్కడ. కాకపోతే ఈ పర్సన్ యాక్షన్ తీసుకోవడానికి టైం ఎక్కువ తీసుకుంటారు, అది ఈ పర్సన్ నేచర్. ఓకే, ఫైనలీ దే ఆర్ కమింగ్ టువర్డ్స్ యూ. ఇట్స్ 11 ఆన్ ద క్లాక్. ఓకే, సో ఇది కంప్లీట్గా ఒక డీప్ బాండింగ్గా చేంజ్ అయిపోతుంది, ఒక డీప్ కన్ఫెషన్గా చేంజ్ అవుతుంది. అంటే ఇది ఒక పాస్ట్ లైఫ్ కనెక్షన్ ఏమో అని అనిపిస్తుంది మీకు. అంత డీప్ కనెక్షన్గా చేంజ్ అవ్వబోతుంది ఇన్ ద నియర్ ఫ్యూచర్. మిమ్మల్ని ఎప్పుడూ ఈ పర్సన్ మళ్ళీ మీరు ఈ నో కాంటాక్ట్ వల్ల మీరు ఎంతైతే బాధపడుతున్నారో మళ్ళీ ఆ సిచ్యువేషన్ రాకుండా చూసుకుంటారు ఈ పర్సన్. ఓకే, అండ్ ఇది ఒక పాస్ట్ లైఫ్ కనెక్షనే ఫర్ సమ్ ఆఫ్ యూ. ఇట్స్ సోల్మేట్ కనెక్షన్ అండ్ రీయూనియన్ త్వరలోనే ఉంది. ఓకే, సో వెయిట్ ఫర్ ద డివైన్ టైమింగ్. ఆ డివైన్ టైమింగ్ కోసమే ఈ పర్సన్ వెయిట్ చేస్తున్నారు. అండ్ ద డివైన్ టైమింగ్ ఫర్ సమ్ ఆఫ్ యూ ఇట్స్ నెక్స్ట్ వీక్. ఓకే, ఇట్స్ 12:12 ఆన్ ద టైమర్. సో ఏంజల్స్ అండ్ యూనివర్స్ మీకు సైన్స్ అండ్ సింక్రోనిసిటీస్ ఇస్తుంది ఇక్కడ నా నుండి. ఓకే, ఇట్స్ డెఫినెట్లీ హ్యాపెనింగ్. ఓకే, ఇన్ఫినిట్ లవ్ అనమాట, అన్కండిషనల్ లవ్ రాబోతుంది మీ వైపు. దిస్ ఈజ్ యువర్ మేనిఫెస్టేషన్ కమింగ్ ట్రూ, యువర్ విష్ కమింగ్ ట్రూ. ఓకే, యు ఆర్ మేనిఫెస్టింగ్ ఫర్ దిస్ పర్సన్ టు కమ్ టు యువర్ లైఫ్ అగైన్. ఈ మేనిఫెస్టేషన్ మీరు అరౌండ్ 1 or 2 years నుండి చేస్తున్నారు. సో ఇప్పటికీ అది సక్సెస్ అయింది. ఓకే, అండ్ అనదర్ సక్సెస్ ఏదో కూడా మీ లైఫ్లో రాబోతుంది. ఆ సక్సెస్ని కూడా మీరు సెలబ్రేట్ చేసుకోబోతున్నారు. అండ్ ఆ సక్సెస్ ఏదైతే వస్తుందో మీ లైఫ్లో, ఆ సక్సెస్ మీ పర్సన్ మీ వైపు ఒక మ్యాగ్నెటిక్ పుల్ టువర్డ్స్ యూ. దట్ సక్సెస్ విల్ బి అ మ్యాగ్నెటిక్ పుల్ టువర్డ్స్ యూ. అండ్ ఈ పర్సన్ ఏంటంటే మీరు డే బై డే అలా సక్సెస్ అవ్వాలి, మీరు ఇంకా హయ్యర్ పొజిషన్కి వెళ్ళాలి అని ఈ పర్సన్ మేనిఫెస్ట్ చేస్తున్నారు. ఎందుకు అనంటే యు ఆర్ వెరీ రిలయబుల్ పర్సన్ ఇన్ దేర్ లైఫ్. మీరు ఒక ఆనెస్ట్ పర్సన్. ఓకే, బట్ ఈ పర్సన్ మీకు పాస్ట్లో మేబీ డిజానెస్టీ, మ్యానిపులేషన్, లైంగ్, చీటింగ్, స్టీలింగ్ కైండ్ ఆఫ్ ఎనర్జీస్ ఈ పర్సన్ మీ దగ్గర చూపించుండొచ్చు. కానీ మీరు ఎప్పుడూ అలా బిహేవ్ చేయలేదు ఈ పర్సన్ దగ్గర. ఓకే, సో అందుకే మిమ్మల్ని ఈ పర్సన్ ఒక ఆనెస్ట్ పర్సన్గా చూస్తున్నారు. ఒక ట్రూ లైఫ్ పార్ట్నర్ అంటే ఎలా ఉంటుంది, ట్రూ లవ్ అంటే ఎలా ఉంటుంది, అవన్నీ ఈ పర్సన్కి మీరు నేర్పిస్తున్నారు ఇక్కడ. ఓకే, సో దట్స్ వై దే లైక్ యూ, దే వాంట్ టు కాల్ యూ అండ్ హియర్ యువర్ వాయిస్. దే లైక్ యువర్ వాయిస్ అండ్ దే వాంట్ టు సీ యూ అగైన్. మేబీ ఈ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ రాకముందు ఎప్పుడో మీరిద్దరూ ఫేస్ టు ఫేస్ చూసుకున్నట్టు ఇక్కడ అర్థమవుతుంది. బట్ నా ఈ పర్సన్ మళ్ళీ ఆ సిచ్యువేషన్ రాకుండా చాలా జాగ్రత్తగా మేనేజ్ చేస్తూ ఉంటారు. అంటే లైక్ టైం టేబుల్, ఈరోజు ఇంత మాట్లాడాలి, రేపు మిమ్మల్ని కలవాలి, అలా ఒక టైం టేబుల్ సెట్ చేసుకుంటారనమాట. సో అలా ఈ కనెక్షన్ని ఒక డీప్ కనెక్షన్గా చేంజ్ చేస్తారు. అది కూడా ఈ పర్సనే, ఎందుకంటే ఈ కనెక్షన్ని సాబటేజ్ చేసిందే ఈ పర్సన్. సో మళ్ళీ రీబిల్డ్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ ఈ పర్సన్దే అని ఇప్పటికీ అర్థం చేసుకున్నారు. ఓకే, సో దిస్ ఈజ్ యువర్ రీడింగ్. కామెంట్ సెక్షన్లో 444 అని టైప్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అండ్
పర్సనల్ రీడింగ్స్ అండ్ అదర్ స్పిరిచువల్ సర్వీసెస్ కావాలనుకున్న వాళ్ళు నా వాట్సాప్ నెంబర్ టైటిల్ దగ్గర ఉంటుంది అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు రీడింగ్స్ అండ్ అదర్ స్పిరిచువల్ సర్వీసెస్ బుక్ చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సెండింగ్ లవ్ అండ్ లైట్.